మార్నింగ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం బోన్సాయి ప్లాంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, దాన్నే కంటిన్యూ చేసుకుందాం. మనం లాస్ట్ క్లాస్లో అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ప్లాంట్ని ఏ విధంగా క్లాసిఫై చేసుకోవాలి అవన్నీ చూసాం కదా. అదేవిధంగా పాటింగ్, రీపాటింగ్, ఎలాంటి కంటైనర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ దాంట్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ దీంట్లో మనం ప్రూనింగ్ అండ్ పించింగ్ అండ్ వాటరింగ్, మనకి ఫెర్టిలైజర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం అనమాట. కంటిన్యూషన్ ప్రూనింగ్ అండ్ పించింగ్ అనమాట. ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఎలాంటి ప్లాంట్ని సెలెక్ట్ చేసుకున్నాము, ఫస్ట్లోనే సెలెక్షన్ చెప్పినప్పుడే చెప్పాను కదా, కొంచెం స్ట్రాంగ్ బాడీ ఉన్న ప్లాంట్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ఈ బాన్సాయిని మనం ఏం చేస్తాము, పాట్లో పెంచుతాం. పాట్లో దాన్ని డార్క్ ప్లాంట్గా పెంచుతున్నాం, పెద్దదే అవనవట్ల. పెద్దదైంది అనుకోండి, ఎక్కువ మనం ప్రూనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ దీన్ని ఏం చేస్తున్నాము, ఎక్కువ టైమ్స్ ప్రూనింగ్ చేసి స్టెమ్ అనేది మనకి పెద్దగా రావాలి, బ్రాంచెస్ అనేవి ఉండకూడదు. ఓన్లీ లీవ్స్ కనిపించాలి, బ్రాంచెస్ ఉండకూడదు. స్టెమ్ మాత్రం పెద్దది రావాలి, పెద్ద స్టెమ్ ఉండాలి. ప్లాంట్ చిన్నగానే ఉంటుంది కానీ చాలా ఓల్డ్ ప్లాంట్ లాగా తెలియాలి మనకి. కాబట్టి ఏం చేస్తాము, వీటిని కంటిన్యూస్గా ప్రూనింగ్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. ఏం చేయాలి, కొంచెం పెరగడం స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ కటింగ్ చేస్తూ ఉంటాము, ప్రూనింగ్ చేస్తూ ఉంటాం. ఇలా ప్రూనింగ్ చేసినప్పుడల్లా అది ప్లాంట్ డ్యామేజ్ అవ్వకుండా ఉన్న ప్లాంట్స్ మనం తీసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఏం చేస్తాము, డ్యామేజ్ కాని ప్లాంట్స్ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అంటే ఏం చేయాలి, ప్రూనింగ్లో మనం పొట్టి మొక్కగా దాన్ని ప్రిపేర్ చేసేస్తున్నాం కదా. పొట్టి మొక్కగా పొడవ అయ్యే మొక్క అయినా కానీ దాన్ని ఏం చేస్తున్నాము, పొట్టి ప్లాంట్గా దాన్ని ప్రిపేర్ చేసి పడేస్తున్నాం. కాబట్టి దీనికోసం ఏం చేస్తాం, మనం ఈ పొట్టి మొక్కగా దీన్ని చేయడం కోసం తరచుగా దీన్ని ప్రూనింగ్ అండ్ పించింగ్ చేస్తూనే ఉంటాం అన్నమాట. దీనికోసం మనకి కొంచెం ట్రైనింగ్ అనేది, అంటే కొంచెం దాని మీద అవగాహన అనేది ఉండాలి. ఈ ప్రూనింగ్ చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా చేసేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే స్టెమ్, బ్రాంచెస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా ఈ గ్రోత్ అయినప్పుడల్లా దీన్ని ఏం చేస్తూ ఉంటాము, జాగ్రత్తగా చూసుకొని ప్రూనింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. తరచుగా ప్రూనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క సైజు పెద్దది అవ్వకుండా ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మనం స్టెమ్ కటింగ్ ఇచ్చామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, బ్రాంచెస్ పెరగకుండా ఉంటాయి అన్నమాట. బ్రాంచెస్ పెరగకుండా ఈ పత్ర వైశాల్యం కూడా ఏమవుతుంది, పెరగకుండా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం స్టెమ్ కట్ చేస్తూ ఉన్నాము, ఈ విధంగా ఏం చేస్తామంటే స్టెమ్ కట్ చేసుకుంటూ తరచుగా మాటికి ఎదుగుతూ ఉన్న టైంనల్లా ఏం చేస్తామంటే ఈ స్టెమ్స్ని కట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రాంచెస్ గ్రోతింగ్ ఉండదు, లీఫ్ గ్రోతింగ్ కూడా ఎక్కువగా ఉండదు అనమాట. పెద్ద లీవ్స్ కాస్త చిన్న లీవ్స్, మనం నిన్న వేసుకున్నాం కదా, చిన్న లీవ్సే, పెద్ద లీవ్స్ ఏమీ లేవు, చిన్న లీవ్స్. అవి కూడా మనకి మంచి బాగా విప్పారిన లీవ్స్ ఏమి ఉండవు, బాగా చిన్నగా లీవ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పెరుగుదల మనం ఎక్కువగా వచ్చినప్పుడల్లా ఏం చేస్తామంటే మనం పించింగ్, ఒక్కొక్కసారి ప్రూనింగ్ కటింగ్స్ అది లీఫ్ మనకి ఎడల్ట్ లీవ్స్ అవి వస్తూ ఉంటాయి. దాన్ని మరలా ప్రూనింగ్ చేయకుండా అప్పుడు ఏం చేస్తామంటే పించింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే పించింగ్ అంటే ఏం చేస్తాం, పైన యంగ్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తూ ఉంటాము, చేత్తో కట్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. చేత్తో తుంపేస్తూ ఉంటాం అనమాట. చేత్తో తీసేస్తే సరిపోతుంది అనమాట. దానికి మళ్ళీ ప్రూనింగ్ చేయాల్సిన, కటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. స్టెమ్ని మాత్రమే ఏం చేసుకుంటాము, స్టెమ్ కొంచెం గ్రోత్ అయినప్పుడల్లా కట్ చేస్తూ ఉంటాము. ఆ పైన యంగ్ లీవ్స్ వస్తున్నప్పుడు చేత్తో ఇలాగా మనం తెంపేస్తే సరిపోతుంది అనమాట. చేత్తో మనం తీసేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఒకసారి కన్నా ఎక్కువ సార్లు ఏం చేస్తూ ఉంటాము, అవసరమైనప్పుడల్లా ఈ లేత శాఖల్ని, అదేవిధంగా బ్రాంచెస్ని, అదేవిధంగా మనం స్టెమ్ని కట్ చేస్తూ ఉంటే లాస్ట్కి అది షేప్ ఎలా వస్తుందంటే బోన్సాయి షేప్లో చక్కగా రౌండ్గా పెద్ద ట్రంక్ వచ్చి చూడడానికి బ్రాంచెస్ ఒక 2-3 బ్రాంచెస్ ఉంటాయి, కింద స్టెమ్ మాత్రం పెద్దది ఉంటుంది అనమాట. ఇది ఒక 50 years ఓల్డ్ అన్న ఫీల్ కనిపిస్తుంది అనమాట.
అంత కుండీలో, చిన్న కుండీలో ఇంత పెద్ద స్టెమ్ ఉంటుంది. చూడడానికి అది చాలా అందంగా ఉంటుంది అన్నమాట. దాన్ని కొంచెం మనకు ఓపిక కూడా కొంచెం ఎక్కువే ఉండాలి దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి. ప్రిపేర్ అయిన తర్వాత మాత్రం చూడడానికి అది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది కూడా బాన్సాయిని ఇష్టపడే వాళ్ళు కూడా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే పెద్ద ఫ్లవర్స్ ఏం కనిపించవు. దాన్ని నార్మల్ పీపుల్ ఏ పల్లెటూరుకి తీసుకెళ్ళి అంత ఒక 20,000 పెట్టి మనం బాన్సాయి తీసుకెళ్ళి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి, పల్లెటూరులో ఉన్నవాడికి గిఫ్ట్ ఇచ్చామనుకోండి, చిచ్చి ఇలాంటి చెత్త మొక్క నాకెందుకు ఇచ్చారు, దీనికి ఒక ఫ్లవరు లేదు, లీవ్స్ కూడా సరిగ్గా లేవు, ఇలాంటి ప్లాంట్ ఇచ్చారేంటి, నాకు ఇంత పొట్టి మొక్క ఇచ్చారేంటి అంటారు అనమాట. అంటే దాని గురించి కనీసం అవగాహన ఉండాలి. అదే మనకి బాన్సాయి గురించి తెలిసిన వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంత వాల్యుబుల్ ప్లాంట్ని నాకు ఇచ్చారా అని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. అలాగా అంటే బాన్సాయి మీద మనకి మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఆ మినిమం నాలెడ్జ్ ఉన్నప్పుడు దాన్ని ఒక హాబీగా చేసుకొని మనం ఏం చేస్తామంటే వీటిని పెంచుకోగలుగుతాం అనమాట. అవి అందుకనే మ్యాక్సిమం అవి రిచ్ పీపుల్ హౌసెస్లోనే ఎక్కువ బాన్సాయి ఉంటూ ఉంటాయి అనమాట. ఎన్ని బాన్సాయి ప్లాంట్స్ ఉంటే అంత వాళ్ళకి మొక్కల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు, ప్లస్ వాళ్ళంతా ఫేమస్ అనమాట. మ్యాక్సిమం థౌజండ్స్ పెట్టి కొనాలంటే మనం మామూలు ప్లాంట్స్ని కొనుక్కోవడానికే మనకి బతకం కొనం. అలాంటిది ఇంకా థౌజండ్స్ పెట్టి బాన్సాయి ప్లాంట్స్ ఎక్కడ కొంటాం. కాకపోతే మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనమే ఏం చేసుకోవచ్చు, అన్ని థౌజండ్స్ పెట్టి కొనుక్కోవాల్సిన లేకుండా ఈ బాన్సాయి ప్లాంట్స్ని మనమే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం ఓపిక ఉంటే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ ప్రూనింగ్ పించింగ్ చేసేటప్పుడు లీవ్స్ని కూడా కట్ చేసుకుంటూ ఉంటాం కదా. అదే మనకి కోనిఫెర్స్ తీసుకున్నాం అనుకోండి, కోనిఫెర్స్లో లీవ్స్ ఎలా ఉంటాయి, లైక్ ఏ నీడిల్స్ కదా, ఈ నీడిల్స్ లాగా అవే సన్నగా ఉంటాయి. ఇంకా దాన్ని ఇంకా ప్రూనింగ్ పించింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కోనిఫెర్స్ని పెంచుకున్నప్పుడు దాంట్లో నీడిల్స్ లైక్ ఏ నీడిల్స్ లా సూదులు వంటి పత్రాలు ఉంటాయి కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదు అనమాట. అవే సన్నగా ఉంటాయి, అవేం డిస్టర్బ్ చేయవు ప్లాంట్ని. కాబట్టి వాటిని కట్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఈ విధంగా ప్రూనింగ్ పించింగ్ చేసుకొని పెద్ద స్టెమ్ అయ్యేలా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వాటరింగ్. ఈ వాటరింగ్ అనేది మనకి సమ్మర్లో అయితే ఒక 2-3 టైమ్స్ స్ప్రే చేస్తూ ఉంటే మంచి గ్రోతింగ్ ఉంటుంది. అదే వింటర్ టైంలో అయితే మనం ఒక 1 టైం పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. ఒక 1 టైం పెట్టినా సరిపోతుంది. మనం ఎప్పుడూ చెప్పుకునే విషయమే, ఆ వాటరు పాట్లో వాటర్ ఉందా లేదా అని తెలియడం కోసం దాన్ని ఇలా తట్టేమంటే కొడితే తెలుస్తుంది. ఒకవేళ కొట్టినప్పుడు ఎక్కువ సౌండ్ వచ్చింది అనుకోండి, వాటరు సఫిషియెంట్గా లేనట్టు. తక్కువ సౌండ్ వస్తే వాటరు ప్లాంట్కి సరిపడా వాటర్ ఉన్నట్టు మనం ఆ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. కొట్టమన్నారు కదండి, గట్టిగా కొట్టేయడం కాదు, జస్ట్ మనం ఇలా కొట్టినప్పుడు సౌండ్ మనకు తెలుస్తుంది అనమాట. కొంచెం గట్టి సౌండ్ వస్తే ఆ గట్టి సౌండ్ని బట్టి వాటరు లేనట్టు. ఒకవేళ వాటర్ ఉంటే అది ఏమొస్తుంది, కొంచెం స్లోగా సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ని బట్టి మనం చెప్పేయచ్చు దాంట్లో వాటర్ ఉందని. ఆ వాటర్ని బేస్ చేసుకొని మనం వాటర్ ఇస్తూ ఉండాలన్నమాట. మధ్యలో వీటికి స్ప్రేస్ ద్వారా వాటర్ ఇస్తూ ఉంటే చాలామంది సమ్మర్లో ఏం చేస్తారంటే 2-3 టైమ్స్ 2-3 or 4 టైమ్స్ స్ప్రే చేస్తూ ఉంటే వాటర్ ప్లాంట్కి కావాల్సిన వాటర్ అంతా సఫిషియెంట్గా అందుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వాటర్ ఇచ్చిన తర్వాత వీటికి ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి. మధ్యలో ఏం చేయాలి, ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలన్నమాట. ఫెర్టిలైజర్స్ ఇచ్చి మన ప్లాంట్కి కంటైనర్లో సాయిల్ 2-3 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండేలా చూసుకొని మధ్యలో ఎరువులు, అదేవిధంగా వాటర్ ఇస్తూ ఏమైనా చెక్ చేసుకుంటూ వాటర్ ఎంతవరకు ఉందో చెక్ చేసుకుంటూ ఉంటే మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. మనం మంచిగా ప్రిపేర్ చేసుకుంటే చూసేవాళ్ళకి అది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి ఎక్కువగా ఈ ప్లాంట్స్ని, బాన్సాయి ప్లాంట్స్ని ఎక్కువ ఫేమస్ ప్లేసెస్లో ఎక్కువగా డెకరేటివ్ పీసెస్గా పెట్టుకుంటూ ఉంటారనమాట. మనకి షాపింగ్ మాల్స్లోను ఇలాంటి ప్లేసెస్లో డెకరేటివ్ పీసెస్గా కూడా వీటిని పెంచుకుంటూ ఉంటారనమాట. చూడడానికి అందంగా కనిపిస్తూ ఉంటాయి. దానికోసం దాని వాల్యూ తెలిస్తే మాత్రమే దాని అందాన్ని మనం ఆస్వాదించవచ్చు అనమాట. అలా కాకుండా దాని గురించి తెలియకపోతే ఇదేం మొక్కరా బాబు, దీనికి ఒక ఫ్లవర్స్ ఎక్కువ ఫ్లవరింగ్ అయితే ఉండదు కానీ ఫ్లవర్స్ ఉంటాయి.
తక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఉంచాం కదా, ఎప్పటికప్పుడు బ్రాంచెస్ కట్ చేసేస్తూ ఉంటాం, లీవ్స్ కట్ చేసేస్తూ ఉంటాం. మరి బడ్డింగ్ ఎక్కువ రాదు కాబట్టి వీటిని ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. ఫ్లవర్స్ ఉంటాయి కానీ ఎక్కువ ఉండవు. చూడడానికి స్టెమ్మే మనకి ఎంత పెద్ద స్టెమ్ అయింది అన్నది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇది టోటల్గా బాన్సాయ్ గురించి. నెక్స్ట్ వీటికి ఈ డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి కదా, డిసీజెస్ కూడా రాకుండా ఈ ప్లాంట్స్కి ఎప్పటికప్పుడు మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే చాలా హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఉబ్బెత్తుగా ఉండే అలంకరణ మొక్కలు. నెక్స్ట్ వన్ ఉబ్బెత్తిగా ఉండే అలంకరణ మొక్కలు అన్నమాట. వీటి యొక్క స్టెమ్ కూడా ఎలా ఉంటుందంటే బాన్సాయ్ లాగా పొట్టిగా ప్లాంట్స్ ఏమి ఉండవు కానీ స్టెమ్ మాత్రం కొంచెం స్వాలెన్గా ఉంటుంది అనమాట, లావుగా ఉంటుంది అనమాట. వీటి యొక్క స్టెమ్ ఎలా ఉంటుందమ్మా, స్వాలెన్గా ఉంటుంది అనమాట, లావుగా ఉన్న కాండం కలిగిన. ఇవి ట్యూబర్స్ అవ్వచ్చు, లేకుంటే బల్బిల్స్ అవ్వచ్చు. ట్యూబర్స్ కానీ బల్బిల్స్ కానీ, అదేవిధంగా మనకి రైజోమ్స్ కానీ, ఇవన్నీ కలిగిన మొక్కలు మ్యాక్సిమం అన్నీ కూడా ఇలా స్వాలెన్ ప్లాంట్స్గానే ఉంటాయి అన్నమాట, ఉబ్బెత్తు మొక్కలుగా ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉబ్బెత్తు మొక్కలుగా ఉంటాయి అన్నమాట. మనం ఫస్ట్ ప్లాంటింగ్ అన్నమాట. ఈ ఉబ్బెత్తు మొక్కలో ఫస్ట్ ఏంటి, ప్లాంటింగ్ అనేది వీటిని ఎక్కువగా మనం సరిహద్దు మొక్కలుగా పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. గుల్మాకార సరిహద్దు మొక్కలుగా వీటిని ఎక్కువగా పెంచుతూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ గార్డెన్స్లో కూడా వీటిని, ఈ స్వాలెన్ ప్లాంట్స్ని ఏం చేస్తున్నాము, గార్డెన్స్లో కూడా పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. ఎక్కువగా అవి ఏదైనా స్టాచ్యూ పెట్టామనుకోండి, ఈ స్టాచ్యూ పక్కన ఈ స్వాలెన్ ప్లాంట్స్ని ఈ గార్డెన్స్లో పెంచుతూ ఉంటారు అనమాట. కొన్ని విగ్రహాలు పెడుతూ ఉంటారు కదా, విగ్రహాల పక్కన ఈ ప్లాంట్స్ని వాటికి దగ్గరలో వీటిని పెంచుతూ ఉంటారనమాట. శరద్ ఋతువు స్టార్టింగ్లో మనం ఈ రైజోమ్స్ని కనుక ప్లాంటేషన్ చేసామనుకోండి, శరద్ ఋతువులో వింటర్ సీజన్ వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అంటే వసంతకాలం వచ్చేటప్పటికి ఇది ఏమవుతుంది, ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. శరద్ ఋతువులో సీజన్లో మనకి ఇది ప్లాంటేషన్ చేస్తే వింటర్ సీజన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. ఫ్లవరింగ్ అప్పటికి వస్తుంది అనమాట. ఇప్పుడు ప్లాంటేషన్ చేయడానికి ఏం చేస్తామంటే ఫస్ట్ సాయిల్ని బాగా ఏం చేస్తాము, దున్నుతాం అనమాట. ఎప్పుడైతే మనం దున్నేమో అంతా కూడా ఈ గ్రాన్యూల్స్ అన్నీ కూడా ఈవెన్గా అవుతూ ఉంటాయి. ఎందుకు దున్నుతాము అంటే అంతా కూడా సాయిల్ అంతా ఈవెన్గా ఉండడం కోసం దున్నుతాం అనమాట. ఇలాగా ఈవెన్గా చేసేసి, సాయిల్ అంతా ఈవెన్గా చేసేసి అప్పుడు ఏం చేస్తామంటే పుల్లు పైన మనకి క్యాటిల్ డంగ్ ఉంటుంది కదా, ఈ క్యాటిల్ డంగ్ ఏం చేస్తామంటే 2-4 kgs తీసుకుంటాం అనమాట. క్యాటిల్ డంగ్ 2-4 kgs తీసుకుంటాం అనమాట. kgs తీసుకొని, అంటే ఇది ఒక స్క్వేర్ మీటర్, చదరపు మీటరు, స్క్వేర్ మీటరు ప్లేస్లో వెయ్యాలి అనుకున్నప్పుడు 2-4 kgs క్యాటిల్ డంగ్ తీసుకొని దానికి మనకి 80 to 100 grams 80 to 100 grams ఏం చేస్తామంటే ఈ బోన్ మీల్ కలుపుతాం అన్నమాట. సూపర్ ఫాస్ఫేట్ లేదా బోన్ మీల్ని దీంట్లో కలుపుతాం. 80 to 100 grams అనమాట. 80 to 100 grams బోన్ మీల్ లేదా సూపర్ ఫాస్ఫేట్ దాంట్లో ఈ క్యాటిల్ డంగ్ ఏదైతే ఉందో మనం 2 to 4 kgs తీసుకున్న దాంట్లో కలుపుతాం అనమాట. నెక్స్ట్ ఈ రైజోమ్స్ కదా, మ్యాక్సిమం మనం ఇక్కడ ప్లాంటేషన్ చేసేది రైజోమ్స్ కదా, జర్మినేట్ చేసేది. కాబట్టి ఏం చేస్తామంటే ఈ రైజోమ్స్ ఏవైతే ఉన్నాయో, దుంపలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏం చేస్తామంటే 0.1 నుంచి 0.2 నుంచి 0.2 ఉండేలాగా మనం కెప్టాన్ కానీ ఆర్గాన్ కానీ వీటితో ఏం చేస్తామంటే బెంటింగ్తో కానీ ఈ శిలీంద్ర నాసిక
ఫెర్టిలైజర్స్ అనమాట. వీటిని ఏం చేస్తామంటే ఫస్ట్ క్లీన్ చేస్తాం అనమాట. బెల్లెట్ కానీ కెప్టాన్ కానీ. బెల్లెట్ లేదా కెప్టాన్తో ఏం చేస్తాము 0.1 నుంచి 0.2 కెప్టాన్ కానీ బెల్లెట్ కానీ తీసుకొని వీటితో ఏం చేస్తామంటే ఫస్ట్ క్లీన్ చేసేస్తాం. క్లీన్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఈ శిలీంద్ర నాశకాలు వాటి యొక్క ఎఫెక్ట్ నుంచి వీటిని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇలా క్లీన్ చేసిన తర్వాత వీటిని ఏం చేస్తామంటే నాటే ముందు దుంపల్ని కొద్ది రోజులు ఏం చేస్తామంటే నీడలో ఆరబెడతాం అనమాట. క్లీన్ చేసేసిన తర్వాత వీటిని ఏం చేస్తాము ఆరబెడతాం. దుంపలన్నింటినీ కూడా కొద్ది రోజులు వీటిని ఆరబెడతాం అనమాట. ఆరబెట్టిన తర్వాత అప్పుడు వీటిని తీసుకెళ్ళి నేలలో నాటుతాం. నాటిన తర్వాత నాటిన వెంటనే కొంచెం వాటర్ అందిస్తాము. అదేవిధంగా ఇవి జర్మినేట్ అయిన తర్వాత కూడా ఈ దుంపలు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే లిలియం కానీ గ్లాడియోలస్ కానీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. లిలియం కానీ గ్లాడియోలస్ కానీ వీటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం అనమాట. ఇవి 15 సెంటీమీటర్స్ లిలియం కానీ గ్లాడియోలస్ కానీ 15 సెంటీమీటర్స్ వరకు హైట్ పెరిగినప్పుడు వీటికి బేస్ అనేది కావాలన్నమాట. లేకుంటే పడిపోతూ ఉంటాయి. ఒక ఆధారం అనేది కావాలన్నమాట. వీటికి ఆధారం అనేది అవసరం ఉంటుంది అనమాట. వీటికి బేస్ ఇచ్చి తర్వాత ఫెర్టిలైజర్స్ అంటే కంపల్సరీ మనకి సాయిల్లో ఎన్పికే అనేది ఇంపార్టెంట్ కదా. ఎన్పికే కంపల్సరీ, నైట్రోజన్ ఫాస్ఫేట్ మనకి కంపల్సరీ, పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫేట్ కంపల్సరీ ఉండాలి కదా. దీంట్లో మనకి నైట్రోజన్ ఎంత తీసుకుంటున్నామంటే ఎన్పికే కంపల్సరీ కదా. ఎన్పికే కంపల్సరీ. ప్రతి సాయిల్లో కూడా ఎన్పికే కంపల్సరీగా ఉండాలి. ఈ మనకి నైట్రోజన్ ఏమో 5 to 15 గ్రామ్స్ తీసుకుంటాం అనమాట. అదేవిధంగా మనకి ఫాస్ఫరస్ ఫాస్ఫేట్ ఎంత తీసుకుంటామంటే 20 to 40 గ్రామ్స్. ఫాస్ఫేట్ ఎంత తీసుకుంటాము 20 to 40 గ్రామ్స్ తీసుకుంటాం అనమాట. అదేవిధంగా సేమ్ రేషియోలో పొటాష్ కూడా మనకి 20 to 40 గ్రామ్స్ అని తీసుకుంటాం. నైట్రోజన్ 5 to 15 గ్రామ్స్, ఫాస్ఫేట్ 20 to 40 గ్రామ్స్, పొటాషియం ఎంత తీసుకుంటున్నాము 20 to 40 గ్రామ్స్. ఇలాగ మనం విత్తనాలు నాటిన తర్వాత, విత్తనాలు నాటడానికి ముందు, విత్తనాలు నాటిన తర్వాత కూడా మనం ఈ ఎన్పికే ఫెర్టిలైజర్స్ కానీ అందించామనుకోండి, ఎన్పికే అందించామంటే మంచిగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. మంచిగా ఇవి గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ప్లాంటేషన్ చేసాం తర్వాత ఇవి ట్యూబర్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఏ విధంగా బయటకు తీస్తామన్నది చూద్దాం. నెక్స్ట్ అనేది దుంపల్ని వెలికి తీయడం అనమాట, అంటే బయటకు తీసేస్తున్నాం. ఈ ట్యూబర్స్ 3 సైకిల్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఈ దుంపలు ఏదైతే ఉన్నాయో ఇవి ఎన్ని సైకిల్స్ కలిగి ఉంటాయమ్మా 3 సైకిల్ ఫార్మేషన్లో ఉంటాయన్నమాట. 3 జీవిత చక్రాల్ని లైఫ్ సైకిల్స్ 3 ఉంటాయన్నమాట. ఆ 3 ఏంటంటే విశ్రమ దశ, పెరిగే దశ, శాఖీయ దశ. విశ్రమ దశ, శాఖీయ దశ, పెరిగే దశ.
ఈ 3 స్టేజెస్ అనమాట. ట్యూబర్స్లో 3 లైఫ్ సైకిల్స్ ఫార్మేషన్ ఉంటుంది. మిశ్రమ దశ, పెరిగే దశ, శాఖే దశ 3 దశలు ఉంటాయన్నమాట. పుష్పించే దశ అదేవిధంగా మనకి పుష్పించిన తర్వాత చాలా దుంపలు ఏమవుతాయంటే పుష్పించేసిన తర్వాత రెస్టింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఏమవుతాయి, ఇది రెస్టింగ్ స్టేజ్లోకి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత చాలా దుంపలు రెస్టింగ్ స్టేజ్లో ఉంటాయి అనమాట. ఈ విశ్రాంతి దశలోకి వెళ్తాయి కదా. ఈ విశ్రాంతి దశలోంచి మరలా ఏమవుతాయి, ఇవి వెజిటేటివ్ స్టేజ్కి వస్తాయి. వెజిటేటివ్ స్టేజ్కి వచ్చి ఇక్కడ మొత్తం బ్రాంచింగ్ అంతా వస్తుంది. బ్రాంచింగ్ అంతా వచ్చిన తర్వాత ఎక్కువ గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పెరిగే దశగా వస్తాయి అనమాట. పెరిగే దశకు వచ్చిన తర్వాత మనకి ఈ శాఖే దశలోనే ఏమవుతాయంటే మొత్తం ఫ్లవరింగ్ అంతా పోయిన తర్వాత ఏమవుతాయంటే పెరిగే దశ శాఖే దశలో ఫ్లవరింగ్ అంతా వచ్చిన తర్వాత మొత్తం ఈ శాఖలన్నీ నశిస్తాయి అన్నమాట. ఈ శాఖలన్నీ నశించిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఎల్లో కలర్కి వచ్చేస్తాయి అనమాట. బ్రాంచింగ్ అంతా కూడా ఎలా వస్తుంది, ఎల్లో కలర్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పసుపు తీసుకుందాం, అది కూడా రైజోమే కదా. ఇప్పుడు మనం ఎప్పుడు పసుపు కానీ లేకుంటే కంద కానీ ఇవి తీసుకున్నాం అనుకోండి, ఈ బల్బిల్స్ లేకుంటే ట్యూబర్స్ ఎప్పుడు తీస్తాము, అల్లం కానీ ఇవి బయటకు తీసేటప్పుడు, లేకుంటే మనకి క్లోవ్స్ కానీ ఇవి గార్లిక్ ఉంటాయి కదా, గార్లిక్ క్లోవ్స్ ఉంటాయి కదా, వెల్లుల్లి ఎప్పుడు తీస్తాం, గ్రీనిష్గా ఉన్నప్పుడు తీసామనుకోండి అది కింద రైజోము పెద్దగా అవ్వదు, ఆ బల్బిలు పెద్దగా అవ్వదు. ట్యూబర్ కానీ బల్బిల్ కానీ అదేవిధంగా రైజోమ్స్ కానీ వీటన్నిటికీ కూడా ఈ బ్రాంచింగ్ గ్రోత్ అయిపోయిన తర్వాత బ్రాంచింగ్ ఎల్లో కలర్కి వచ్చినప్పుడు అది గ్రోత్ అయినట్టు మనకు అనిపిస్తుంది అనమాట. గ్రోత్ అయింది కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే వీటిని బయటకు తీస్తాం. బయటకు తీస్తే అక్కడ మనకి ట్యూబర్ పెద్దదైన ట్యూబర్ కనిపిస్తుంది అనమాట. అది ఎల్లో కలర్కి అవ్వకుండా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు తీసామంటే ట్యూబరు చిన్నగానే ఉంటుంది, దాన్ని మనం స్టోరేజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్రాంచెస్ ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వైగత భాగాలన్నీ ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే జాగ్రత్తగా దుంపల్ని బయటకు తీస్తాం అనమాట. మనకి ఈ ఫ్లవర్స్కి అటాచ్ అయ్యి 2.5 సెంటీమీటర్స్లో లీవ్స్ ఉంటాయి. 2.5 సెంటీమీటర్స్లో మనకి ఈ ట్యూబర్స్కి అటాచ్ అయ్యి లీవ్స్ ఉంటాయి అన్నమాట. వాటిని జాగ్రత్తగా సపరేట్ చేసుకుంటాం. 2.5 వరకు ఉన్నవి ఉంచుకొని మిగతా ఏం చేస్తామంటే జాగ్రత్తగా లీవ్స్ని సపరేట్ చేసేసుకుంటాం. ట్యూబర్ నుంచి ఏం చేస్తాము, సపరేట్ చేసేస్తాం అన్నమాట. వీటిని ఏం చేస్తామంటే తీసుకొచ్చిన తర్వాత ఈ ట్యూబర్స్ బయటకు తీస్తాం కదా, ట్యూబర్స్ని జాగ్రత్తగా ఈ చెట్ల నీడల్లోనే ఏం చేస్తారంటే వాటిని జాగ్రత్తగా ఆరబెడతారనమాట. ఎండలో కాకుండా నీడలో వీటిని ఆరబెడతారు. ఈ నీడలో ఎండిన తర్వాత వీటిని జాగ్రత్తగా తీసుకొచ్చి చెట్ల నీడలో ఆరబెడతారు కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ 2.5 సెంటీమీటర్స్ వరకు ఏం చేసాము, లీవ్స్ ఉంచాం. 2.5 సెంటీమీటర్స్ పొడవున్న లీవ్స్ ఉంచాం, మిగతా ఇంకా పొడవుగా ఉన్న వాటిని కట్ చేసేసాం. ఇప్పుడు ఇవి నీడలో ఆరిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే ఆ ట్యూబర్కున్న రూటు అదేవిధంగా దానికి ఉన్న లీఫ్ని రిమూవ్ చేసేస్తాం అన్నమాట. ట్యూబర్ లేదా రైజోమ్ లేదా బల్బిల్కున్న ఏం చేస్తాము ఆ లీఫ్ని అదేవిధంగా వాటి యొక్క రూట్స్ని సపరేట్ చేసేస్తాం అనమాట, రిమూవ్ చేసేస్తాం అనమాట. ఇలా ఇవి సపరేట్ చేసేసిన తర్వాత వీటిని ఏం చేస్తామంటే గాలి వెలుతురు బాగా తగిలే ప్లేసెస్లో ఏం చేస్తాము, షెడ్స్లో ఆరబెడతాం అనమాట. మనకి స్టోరేజ్లో బిహెచ్సి శిలీంద్రనాశకం అనమాట. ఈ బిహెచ్సి అనే శిలీంద్రనాశకాన్ని మనకి శిలీంద్రనాశకాలు ఏమి వాటి మీద అటాక్ చేయకుండా దీన్ని ఇస్తూ ఉంటాం అనమాట. దుంపలపై దీన్ని చల్లుతాం అనమాట. ఇప్పుడు చల్లిన తర్వాత వీటిని ఈ బిహెచ్సి కూడా స్ప్రే చేసేసిన తర్వాత వీటిని ఏం చేస్తామంటే జాగ్రత్తగా ఆరబెట్టేసి ఆరిన తర్వాత అప్పుడు వీటిని ఇవి దుంపలు ఆరిపోయిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఏం చేస్తామంటే ఇసుకలో స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఇసుకలో స్టోరేజ్ చేసి పెట్టుకుంటే ఇవి ఎక్కువగానే ఉంటాయి. మనకి ఇంట్లో కూడా ఇవి ఒక్కొక్కసారి తక్కువ కాస్ట్లో అల్లం అది వస్తుంది కదా, అల్లాన్ని ఎక్కువ తెచ్చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో కొన్ని రోజులే ఉంటుంది.
అలా కాకుండా దీన్ని జాగ్రత్తగా తడిమి లేకుండా జాగ్రత్తగా నీళ్ళు ఆరబెట్టుకొని దాన్ని తీసి ఇసుకలో కనుక మనం పెట్టామనుకోండి, మనం వాడుకునే చాలా రోజుల వరకు అది ఫ్రెష్గానే ఉంటుంది అనమాట. మనం మార్కెట్లో కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా అంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఓన్లీ శాండ్, దాంట్లో మళ్ళీ సాయిల్ మిక్స్ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది, జర్మినేట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఓన్లీ శాండ్లోనే స్టోరేజ్ చేసి పెడితే ఎంతకాలం అయినా అది ఫ్రెష్గానే ఉంటుంది అనమాట. ఈ రైజోమ్స్ పసుపు కూడా అలాగే చేయొచ్చు. పచ్చి పసుపు మనకు కావాలి అనుకున్నప్పుడు పచ్చి పసుపు కూడా అలాగే దాచిపెట్టుకోవచ్చు అనమాట. చాలామంది ఫేస్కి పచ్చి పసుపు యూస్ చేస్తూ ఉంటారు కదా, ఆ యూస్ చేసేవాళ్ళు దాన్ని ఎక్కువ దేశాలు స్టోరేజ్ చేసి పెట్టుకోవాలనుకున్నప్పుడు దాన్ని కూడా అలా స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లో మనకి కొన్ని ముఖ్యమైన ప్లాంట్స్ ఏంటో చూద్దాం. ఈ స్వాలెన్ ప్లాంట్స్లో ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏంటో చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ స్పీసెస్ ఫస్ట్ ఏంటంటే ఎకిమోన్స్ లాంగిఫ్లోరా. ఫస్ట్ వన్ ఏంటమ్మా, ఎకిమోన్స్ లాంగిఫ్లోరా. దీనికి కామన్ నేము ఫ్యామిలీ ఏంటో చూద్దాం. ఫ్యామిలీ జెన్మెరియేసి. ఫ్యామిలీ జెన్మెరియేసి. అదేవిధంగా కామన్ నేమ్ వచ్చి మ్యాజిక్ ఫ్లవర్ నెట్ ఆర్కిడ్. ఎకిమోన్స్ లాంగిఫ్లోరా ఇది మనం పీసెస్గా తీసుకుంటున్నాము. దీంట్లో ఫ్యామిలీ వచ్చి జెన్మెరియేసి. అదేవిధంగా దీని యొక్క కామన్ నేము మ్యాజిక్ ఫ్లవర్ అండ్ ఆర్కిడ్, నట్ ఆర్కిడ్గా దీన్ని పిలుస్తూ ఉంటాం అనమాట. ఇవి ట్యూబర్స్ నుంచి వీటిని గ్రోత్ చేస్తూ ఉంటాము. ఇది 60 సెంటీమీటర్స్ వరకు హైట్ పెరుగుతుంది అనమాట. 60 సెంటీమీటర్స్ వరకు ఇది హైట్ పెరుగుతుంది. అదేవిధంగా లీవ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, లీవ్స్ అన్నీ కూడా మనకి రంపపు పత్రాలాగా, లైక్ అలోవెరా అనమాట. అలోవెరా కొన్ని ప్లాంట్స్ తీసుకుంటే చివర్లు రంపపు పత్రాలాగా ఉంటాయి కదా, అంచులా ఉంటాయి కదా, వీటి యొక్క అంచు భాగాలు అలా ఉంటాయి అనమాట. అన్నీ కూడా మనకి సీరియస్తో కేసేతంగా ఉంటాయి అనమాట. కేసేతంగా అంచు భాగాలు మాత్రం ఎలా ఉంటాయంటే రంపపు అంచుల్లాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఫ్లవర్స్ని మనం ఎలా ఎప్పుడు పెంచుతామంటే జూన్ నుండి అక్టోబర్లో ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. జూన్ నుంచి అక్టోబర్లో ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవర్స్ కూడా బ్లూ కలర్ అండ్ వైట్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి. బ్లూ అండ్ వైట్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. అవి కూడా స్ట్రైప్స్ కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా ఏం చేస్తామంటే బాస్కెట్స్లో హ్యాంగింగ్ ప్లాంట్స్గా పెంచుతూ ఉంటాం అనమాట. హ్యాంగింగ్ బాస్కెట్స్ ఉంటాయి కదా, ఆ బాస్కెట్స్లో కనుక ఈ ప్లాంట్స్ని పెట్టామంటే ఫ్లవరింగ్ అంతా చక్కగా కిందికి హ్యాంగ్ అవుతూ చూడడానికి అందంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈజీగా వీటిని పెంచుకోవచ్చు అనమాట. కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉండి కొంచెం షేడ్ ఇస్తూ ఉంటే ఇవి చాలా హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటాయి అనమాట. కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉండి కొంచెం షేడ్ ఇస్తే సరిపోతుంది అనమాట. కొంచెం నీటి పారుదల ఉండి కొంచెం నీడలో వీటిని పార్షియల్ షేడ్ ఇస్తే ఇవి హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటాయి అనమాట. పార్షియల్ షేడ్లో ఇవి హెల్తీగా గ్రోత్ అవుతుంటాయి. ఇవి ఎగ్మోన్స్ లాంగిఫ్లోరా జెన్మెరియేసి ఫ్యామిలీకి సంబంధించింది. బ్లూ అండ్ వైట్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. బ్లూ అండ్ వైట్ కలర్లో దీనికి ఫ్లవర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఎస్డాంథిరా బైకలర్.
ఎస్టాంధిరా బైకలర్, ఎస్టాంధిరా బైకలర్. దీన్ని ఇరిడేసి ఫ్యామిలీకి చెందింది. ఇది ఫ్యామిలీ ఏంటమ్మా? ఇరిడేసి ఫ్యామిలీకి సంబంధించింది. సెంటెడ్ గ్లాడియోలస్, పీకాక్ ఆర్కిడ్ గా పిలుస్తాం అన్నమాట. సెంటెడ్ గ్లాడియోలస్, పీకాక్ ఆర్కిడ్ గా దీన్ని పిలుస్తూ ఉంటాం అనమాట. మంచి స్మెల్ వస్తుంది, వైట్ కలర్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. మంచి స్మెల్ వస్తుంది, వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. 90 సెంటీమీటర్స్ వరకు హైట్ పెరుగుతుంది. 90 సెంటీమీటర్స్ వరకు హైట్ పెరుగుతుంది. దీన్ని కూడా ట్యూబర్స్ ద్వారానే ఇవి గ్రో చేస్తూ ఉంటాము. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇవి ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. దీనికి కూడా పార్షియల్ షేడ్ ఉండి కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉండి, పార్షియల్ షేడ్ ఉండి కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉండి కొంచెం న్యూట్రియంట్స్ దీనికి ఇస్తూ ఉంటే ఇవి మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట. మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది. వైట్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి. వీటి యొక్క ట్యూబర్స్ అనేవి చిన్నగా ఉంటాయి అన్నమాట. ట్యూబర్స్ చిన్నగా ఉంటాయి. ప్లెయిన్స్లో పెంచుకునేటప్పుడు మనం అక్టోబర్లో పెంచుతూ ఉంటాం అనమాట. అక్టోబర్ మాసంలో మనం మంత్లో వీటిని జర్మినేట్ చేస్తే డిసెంబరు మార్చి కల్లా ఫ్లవరింగ్ వస్తాయి అనమాట. వైట్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ అనేవి ఎలా ఉంటాయి? వైట్ కలర్స్ ఉంటాయి. ఇది ఎస్టాంధిరా బైకలర్, ఇరిడేసి ఫ్యామిలీకి చెందింది. మంచి స్మెల్ వస్తుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాము? సెంటెడ్ గ్లాడియోలస్గా పిలుస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.